ఎవరి హీరో బయటోడు కాదు, అందరం మనోళ్ళే. తారక రామారావు కూడా మనోడే. ఎందుకు మనకి మన గొడవలు? ఎవరో వాళ్ళు మన ఇష్టం. పవన్ కళ్యాణ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసే ఉంటారు. రీల్స్లో చాలా వైరల్ అవుతున్నాయి ఇలాంటి వీడియోస్. విఎన్ ఎడిటర్ యాప్ని యూజ్ చేసి ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్గా ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియో క్లిప్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. నార్మల్గా మీరు ఏదైతే మాట్లాడుతూ ఫేస్ క్యామ్తో షూట్ చేసుకున్న వీడియో క్లిప్ ఉంది కదా, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక వీడియో క్లిప్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక నార్మల్ వీడియో క్లిప్. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. పెట్స్ అంటే మీకు భయం ఉంటే ఒక చిన్న పప్పిని తెచ్చుకోండి, మీకు భయం అనిపించదు. ఓకే, ఇది వచ్చేసి ఒక నార్మల్ వీడియో. ఫస్ట్ ఇక్కడ ఈ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ నుంచి ఈ వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేసుకుంటే ఈ వీడియోలో ఉన్న ఆడియో సపరేట్ అయిపోతుంది ఈ విధంగా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే స్టార్టింగ్లో ఒక 5-10 సెకండ్ వరకు లైన్ ఉంచాలన్నమాట. సో మెయిన్ టాపిక్ మీరు మాట్లాడేది ఉండేంత వరకు మీ వీడియో క్లిప్ ఉండాలన్నమాట ఈ విధంగా. పెట్స్ అంటే మీకు భయం ఉంటే ఒక చిన్న పప్పిని తెచ్చుకోండి, మీకు భయం అనిపించదు. పాపం అనిపిస్తుంది, మీకు భయం అనిపించదు. పాపం అనిపిస్తుంది. స్టార్టింగ్ ఒక 4 సెకండ్స్ వరకు నేను ఇంతవరకు ఉంచేసుకొని ఈ పార్ట్ని నేను ఇక్కడ సింపుల్గా స్ప్లిట్ చేసుకుంటాను. స్ప్లిట్ చేసుకొని ఏదైతే ఈ పార్ట్ ఉంటుందో వీడియో పార్ట్, దీన్ని నేను డిలీట్ చేసుకుంటాను. ఇంటి వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది, దీన్ని కూడా డిలీట్ చేసుకుంటాను. అయితే మనకు వీడియో ఈ విధంగా ఉంటుంది చూడండి. పెట్స్ అంటే మీకు భయం ఉంటే ఒక చిన్న పప్పిని తెచ్చుకోండి. ఓకే, ఇంతవరకు ఈ విధంగా నేను మెయిన్ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ఎస్థెటిక్ వీడియోస్ని యాడ్ చేసుకోవాలి ఇవి. ఓకే, సో ఇలాంటి వీడియోస్ అనమాట. ఓకే, సో ఇలాంటి వీడియోస్. ఓకే, సో ఈ వీడియోస్ ఎక్కడ ఉంటాయంటే పింటరెస్ట్ యాప్లో ఉంటాయి. పింటరెస్ట్ యాప్ నుంచి మీరు ఇలాంటి వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక 10 వరకు వీడియోస్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనకు అవుట్డోర్లో ఉన్నటువంటి మనకి ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ, ఇక్కడ మనకు ఫ్లవర్స్ కానీ, నేచర్స్ కానీ ఇలాంటి వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు పింటరెస్ట్ యాప్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మాత్రం నేను అడగద్దు, సో మీరే తెలుసుకోండి అది. సో ఈ విధంగా కొన్ని వీడియో క్లిప్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లిప్స్ ఉంటాయి కదా, ఈ క్లిప్స్ని ఒక 2 సెకండ్స్ వరకు ఉండే విధంగా కట్ చేసుకోండి. ఎక్కువ వద్దు, ఒక 2 సెకండ్స్. ఓకే, ఈ విధంగా ఒక 2 నుంచి 3 సెకండ్స్ వరకు ఇంతవరకు ఉండే విధంగా చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఈ క్లిప్స్ వచ్చే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న ఆడియోని ఇక్కడ మొత్తం డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఏదైతే ఈ ట్రెండింగ్లో డ్రామాటిక్ ఆడియో ఉందో సో ఆడియోని యాడ్ చేసుకోవాలి, ఆ సాంగ్ని. సో ఆ సాంగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సాంగ్ నేమ్ వచ్చేసి డ్రామాటిక్ అని ఉంటుంది. సో ఆ సాంగ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఈ క్లిప్ ఇక్కడ ఈ పొజిషన్లోకి వచ్చే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకొని మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను మై మ్యూజిక్ నుంచి ఆ సాంగ్ని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఈ సాంగ్ని. ఓకే, ఈ సాంగ్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ సాంగ్ని యాడ్ చేసుకొని దాన్ని భయం అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది, దాని వాల్యూమ్ని 20% వరకు చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫేడ్ వచ్చేసరికి ఇక్కడ ఫేడింగ్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ 1 సెకండ్ ఈ రేంజ్లో ఉంచే విధంగా చేసుకోవాలి. ఓకే, అయితే మనకి ఇప్పుడు ఈ విధంగా వస్తుంది అనమాట వీడియో. పెట్స్ అంటే మీకు భయం ఉంటే ఒక చిన్న పప్పిని తెచ్చుకోండి, మీకు భయం అనిపించదు. పాపం అనిపిస్తుంది. దాని తర్వాత మెల్లగా దాంతో లోలు పడిపోతారు. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసేయాలి. స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు పిఐపి అని ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫొటోస్ ఆప్షన్, వీడియోస్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్టాక్స్ మీద క్లిక్ చేసుకోవాలి. స్టాక్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఒక బ్లాక్ కలర్ ఇక్కడ ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఇక్కడ ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా దీన్ని స్క్రీన్కి ఫిట్ చేసేయాలి. స్క్రీన్కి ఫిట్ చేసి దీన్ని క్లిప్ టు ఎండ్. ఓకే, మొత్తం ఇక్కడ వీడియో ఎండ్ వరకు తీసుకురావాలన్నమాట. ఈ విధంగా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ మాస్క్ ఆప్షన్ ఉంటుంది కింద. ఇక్కడ మాస్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సింపుల్గా రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆ రెక్టాంగిల్ మీద ఇంకొకసారి క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, సో దాన్ని లైట్గా ఈ విధంగా కొంచెం ఈ విధంగా చేసుకోవాలి, చిన్నగా చేసుకోవాలి. అండ్ దీన్ని కూడా ఈ విధంగా కొంచెం చిన్నగా చేసుకొని ఇక్కడ మనకు కర్వ్ ఉంది చూడండి, ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి. ఈ ఆప్షన్ ఈ విధంగా లాగితే మనకి ఇక్కడ ఎడ్జెస్ అనేవి ఈ విధంగా స్మూత్ అవుతాయి అనమాట. ఈ విధంగా ఓకే, ఈ రేంజ్లో అవుతాయి అనమాట, ఈ షేప్లో.
నేను ఇప్పుడు రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట. పెట్స్ అంటే మీకు భయం ఉంటే ఒక చిన్న పప్పిని తెచ్చుకోండి. మీకు భయం అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది. దాని తర్వాత మెల్లగా దాంతో లోలు పడిపోతారు రోజు. ఓకే, ఈ విధంగా వస్తుంది. అండ్ ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్ వచ్చేసి టెక్స్ట్ యాడ్ చేసుకోవడం. సో టెక్స్ట్ యాడ్ చేసుకోవడం చాలా సింపుల్. ఎగ్జాక్ట్గా మనకు ఈ పొజిషన్లో యాడ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఏదైనా టెక్స్ట్ స్టైల్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా మీకు నచ్చిన టెక్స్ట్ స్టైల్ని ఇక్కడ నేను ఈ స్టైల్ని యాడ్ చేసుకుంటాను. అండ్ ఈ స్టైల్ యాడ్ చేసుకొని ఇక్కడ ఫాంట్ వచ్చేసి కొంచెం బోల్డ్ లెటర్లో ఫాంట్ ఉంటే విధంగా చూసుకోండి. ఇక్కడ క్యాపిటల్ స్మాల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు డిఫరెంట్ ఫాంట్స్ ఏదైనా ఫాంట్ని మీకు నచ్చిన ఫాంట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొన్ని ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు డిఫాల్ట్ ఫాంట్ కూడా ఉంటాయి. సో వాటన్నిటిని మీరు ఏది మీకు నచ్చుతుందో ఆ ఫాంట్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ మనకు చాలా రకాల ఫాంట్ ఉంటుంది. ఆ ఫాంట్ను నేను ఈ ఫాంట్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఈ ఫాంట్ని యాడ్ చేసుకొని ఇక్కడ దీనికి కలర్ వచ్చేసి మీకు కావాల్సిన కలర్ని చూస్ చేసుకోవచ్చు. వైట్ కలర్, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్, మీకు కావాల్సిన కలర్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ నేను సింపుల్గా ఈ ఫాంట్ని ఈ విధంగా యాడ్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు మనకు వీడియోలో ఏదైతే మాట్లాడుతున్నామో ఆ టెక్స్ట్ని ఇక్కడ రీప్లేస్ చేసుకోవాలి. మీకు భయం అనిపిస్తుంది. ఓకే, సో ఆ టెక్స్ట్ నేను రీప్లేస్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, అండ్ టెక్స్ట్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఈ విధంగా ఈ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే మనకు ఈ విధంగా ఉంటుంది చూడండి. మీకు భయం అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఈ టెక్స్ట్ని ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే పొజిషన్లో యాడ్ చేసుకొని మనకు ఇంకొక టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలి సింపుల్గా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంకోసారి ఇప్పుడు ఈసారి ఇక్కడ వేరే లైన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు డిఫరెంట్ స్టైల్ని చూస్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకు ఇక్కడ నేను దీన్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ ఈ స్టైల్ని. సో ఇక్కడ టైటిల్ ఈ స్టైల్ని యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా నేను రీప్లేస్ చేసుకుంటాను. దాని తర్వాత మెల్లగా అండ్ ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని దీన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ప్లే చేసి మనం టెక్స్ట్ ఏదైతే వస్తుందో అది యాడ్ చేసుకోవాలి దాంతో లోలు పడిపోతారు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మీరు మొత్తం టెక్స్ట్ని ఈ విధంగానే ఎంటర్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఓకే, సో మీరు మీ వీడియోలో ఏదైతే మాట్లాడుతున్నారో అదంతా టెక్స్ట్ని ఇక్కడ కూడా మీరు ఎంటర్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఎంటర్ చేసుకుంటూ మీరు వీడియో మొత్తం ఇదే విధంగా వీడియోని టెక్స్ట్ని యాడ్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు వీడియో మనకు క్రియేట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు టెక్స్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత పైన మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు రిజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి అంతే.